ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు వాడే మొబైల్కి మీరు ఎంతసేపు ఛార్జింగ్ చేసినా దాదాపుగా చాలా స్లోగా ఛార్జ్ ఎక్కుతుందా, లైక్ దిస్ మీరు పిన్ ప్లగ్ఇన్ చేసినప్పటి నుంచి దాదాపుగా ఛార్జ్ ఎక్కడానికి దాదాపుగా 2 to 3 అవర్స్ టైం పడుతుంది. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు మూడు హిడెన్ ఫీచర్స్ని పరిచయం చేశాను. వీటిని యూజ్ చేసుకొని విత్ ఇన్ 20 minutesలో మీ యొక్క మొబైల్ని ఏ విధంగా ఫుల్ ఛార్జ్ చేసుకోవాలో విత్ లైవ్ ప్రూఫ్ అనేది నా యొక్క మొబైల్తో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు ఇది చూడండి. దీంతో పాటుగా వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీడినంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, let's start our topic. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మన యొక్క మొబైల్లో ఛార్జింగ్ మనకు స్లోగా ఎక్కడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ని యూజ్ చేస్తుంటాం, కానీ మన యొక్క మొబైల్లో కొన్ని హిడెన్ ఫీచర్స్ ఉంటాయి, వాటిని మనం యాక్టివేట్ చేయం కాబట్టి ఈ రేంజ్లో మనకు చాలా స్లోగా ఛార్జ్ అయితే ఎక్కుతుందన్నమాట. అలా కాకుండా నేను చెప్పే ఈ మూడు ట్రిక్స్ని యూజ్ అనేది చేసుకోండి. దెరాఫ్టర్ మీరు మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ స్పీడ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు పక్కన స్క్రీన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే ఇందులో మీకు లొకేషన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి నేను లొకేషన్ని ఆఫ్ చేయమని చెప్పట్లేదు, కానీ ఈ లొకేషన్ ఆప్షన్లోనే మనకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అవి బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా మన యొక్క బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి. అండ్ మనం ఎంత ఛార్జింగ్ చేసినా ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో మనము కంపల్సరీగా 2 సెట్టింగ్స్ని ఆఫ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్తో ఇక్కడ చూసుకోవచ్చు, వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్తో పాటుగా మనకు ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి, వైఫై స్కానింగ్తో పాటుగా బ్లూటూత్ స్కానింగ్ పేరుతో. అలాంటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తాయంటే మనకు సరౌండింగ్లో ఏ బ్లూటూత్ మనకు కనెక్ట్ అవుతుంది అనేది సెర్చ్ చేస్తూ ఉంటాయి, మనకు సరౌండింగ్లో ఏ వైఫై మనకు రన్ అవుతుంది అనేది మనకు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంటాయి. అలాంటప్పుడు మనకు బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అవుతుంది. మనం ఎంత ప్లగ్ఇన్ చేసినా మనకు టూ మచ్గా బ్యాటరీ ఖర్చు అవుతుంది తప్ప చాలా స్లోగా ఛార్జ్ ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ 2 సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్సో ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు కొన్ని మొబైల్లో MIUI వర్షన్ అయితే ఉంటుంది, కొన్ని మొబైల్లో డైరెక్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు వర్షన్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇందులో మీకు బిల్ నెంబర్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా దీనిపైన మీరు 7 times ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు మీ యొక్క మొబైల్ డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా ఇందులో మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో వెళ్ళిన తర్వాత ఇందులో మనం చేసుకోవాల్సిన ఒకే ఒక సెట్టింగ్ అనమాట. దీని ద్వారా కూడా మన యొక్క బ్యాటరీ చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుంది కాబట్టి మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా స్టాండర్డ్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అన్లిమిటెడ్ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఫుల్గా రన్ అవుతున్నప్పుడు మనకు ఛార్జింగ్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు ఇందులో మనం ఒకే ఒక సెట్టింగ్ని దీంట్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్ ప్రాసెస్ అట్మోస్ట్ 1 ప్రాసెస్ అన్న చేసుకోండి, లేదనుకుంటే మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన క్లిక్ చేసుకుంటే మరింత మంచిది అనమాట. ఇంకా స్పీడ్గా ఎక్కుతుంది అనమాట ఛార్జింగ్. ఇలా మీరు ఈ సెకండ్ వన్ సెట్టింగ్ మాత్రం కంపల్సరీగా మీ యొక్క డెవలపర్ ఆప్షన్లో కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే నేను లైవ్లో ఛార్జింగ్ పెట్టి కూడా మీకు చూపిస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఒక్కసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్. ప్రతి ఒక్క మొబైల్లో మనకు బ్యాటరీ అండ్ సేవింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కొన్ని మొబైల్లో బ్యాటరీ మాత్రమే ఉంటుంది, ఈ మొబైల్లో బ్యాటరీ ఉంది కాబట్టి సింపుల్గా మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మందికి తెలియదు, కానీ ప్రజెంట్ వస్తున్న ప్రతి మొబైల్లో ఈ ఫీచర్ అయితే ఉంది. అలాంటప్పుడు ఇన్ కేస్ లేని మొబైల్కి కూడా ఏం చేయాలో నేను చెప్తాను. మీరు వెళ్ళాక కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చాలా మందికి ఆప్షన్ తెలియదు. కొన్ని మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ పేరుతో ఉంటుంది, కొన్ని మొబైల్లో స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ని వన్స్ మీరు జస్ట్ ఆన్ అయితే చేసుకోండి. ఒక్కసారి ఇలా మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు నేను
ఏమి చేయను. పైన మీరు బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 58% ఉంది. నేను ఒక్కసారి ఛార్జింగ్ పిన్ని ప్లగ్ ఇన్ అయితే చేస్తాను. thereafter చూసుకోవచ్చు ఏ రేంజ్లో ఛార్జింగ్ ఎక్కుతుందో మీకు లైవ్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను లైవ్లో ఛార్జింగ్ పిన్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంత స్పీడ్ అంటే మీరు స్క్రీన్ పక్కన మీరు చూస్తున్నారు లైవ్లో ఆల్రెడీ. ఈ రేంజ్లో మనకు ఛార్జింగ్ స్పీడ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ 58కి అయితే మనకు ఆల్రెడీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎంత స్పీడ్గా అంటే నేను నోటితో చెప్పడం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు విత్ ఇన్ నేను ఇక 2 minutes ఛార్జింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎంతవరకు వస్తుందంటే ఆటోమేటిక్గా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా 59 నుంచి మనకు 60కి అయితే వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. ఎంత స్పీడ్ అంటే నేను నోటితో చెప్పడం కాదు, లైవ్లో మీరు చూస్తున్నారు. ఆటోమేటిక్గా 60% అయితే అయిపోయింది ఛార్జింగ్ బ్యాటరీ. ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఈ రేంజ్లో మీ యొక్క బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ అయితే విత్ ఇన్ 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి మ్యాక్సిమం వీడియోని వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.